యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చారండి. యేసు మసీహ్ इस पृथ्वी में आया है. ఆయన సిలువలో చనిపోయారండి. యేసు మసీహ్ कलवरी क्रूस पर मारा गया है. ఆయన మన స్థానంలో ఆయన చనిపోయారండి. हमारा जगह में యేసు మసీహ్ मारा गया. మన పాపాలను బట్టి ఆయన చనిపోయారండి. हमारा पापों का निमित्त యేసు మసీహ్ मारा गया. ఆయనలో ఏ పాపము లేదండి. యేసు మసీహ్ के अंदर कोई पाप नहीं है. మన పాపం నుంచి తప్పించడానికి మాత్రమే ఆయన సిలువలో చనిపోయారండి. हमारा पापों को निकालने के लिए యేసు మసీహ్ मारा गया. ఆయన సమాధిని గెలిచి 3 రోజుల్లో తిరిగి లేచాడండి. యేసు మసీహ్ मारा गया, समाधि से बाहर आ गया तीसरा दिन में. ఆయన సజీవుడండి. యేసు మసీహ్ जीवित परमेश्वर है. ఆయన మన మధ్యలోనే ఉన్నాడండి. యేసు మసీహ్ हमारा बीच में है. యేసయ్యని నమ్ముకుంటేనే మనం నరకం నుంచి తప్పించబడతాము. अगर యేసు మసీహ్ पर विश्वास करो तो नरक से बच सकते हैं. అందుకే చెప్తున్నామండి, ఇప్పుడే ఆలోచించండి ఒక్కసారి. इसलिए कह रहा हूँ, अभी सोच लो इसका बारे में. మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆలోచించడానికి అవకాశం ఉంటుందండి. एक अच्छा मौका है, पृथ्वी में है. अभी सोच लो ये यीशु मसीह के बारे में. మనం చనిపోక ముందే మనం నిర్ణయం తీసుకోవాలండి. अब मरने से पहले ये निर्णय कर लो. యేసు ప్రభుని నమ్ముకుంటే నరకం నుంచి తప్పించబడతాము. यीशु मसीह पर विश्वास करे तो स्वर्ग राज्य मिलेगा. అంతేకాదు కానీ మార్చబడుతుందండి. इस पृथ्वी में हमारा जिंदगी बदल जाएगा. ఎన్ని డబ్బులున్నా మనకి మనశ్శాంతి రాదు కదా. कितना भी पैसा हो, मन शांति हमारा अंदर नहीं मिलेगा. ఎన్ని డబ్బులున్నా మన బాధలు చింతలు అనేవి తీరవు కదండి. पैसा ज्यादा भी होगा, हमारा चिंता हमारा दुख नहीं जाएगा. కానీ యేసయ్య మన తోడుంటే మాత్రం మనకి ఏ బాధ, ఏ చింత, ఏ దిగులు ఉండదండి. यीशु मसीह हमारा पास आए तो हमको शांति मिलेगा. అందుకే చెప్తున్నామండి, యేసయ్యని నమ్మండి. इसलिए कह रहा हूँ, यीशु मसीह पर विश्वास करो. ఆయననే నిత్య జీవం ఇవ్వగలిగిన దేవుడు. यीशु मसीह अनंत जीवन देने के लिए वो बड़ा परमेश्वर है. ఆయన మన ఆత్మకి శాంతినివ్వగలిగిన దేవుడు. हमारा आत्मा को शांति देने वाला सिर्फ यीशु मसीह है. మనకి ఆనందాన్ని ఇవ్వగలిగిన దేవుడు. हमको आनंद भी देगा. ఈ లోకంలో కనపడేవన్నీ ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయండి. जो देख रहे हैं आज देख सकते हैं, कल चले जाएगा. కానీ యేసు ప్రభుని నమ్ముకుంటే ఆ ఆనందం అనేది ఎక్కడికి పోదండి. अगर यीशु मसीह पर विश्वास करे तो जो आनंद हमको मिलेगा वो कहीं पे नहीं जाएगा. మీరు ఎలా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ये कैसा बता रहा हूँ आप सोच सकते हैं. మేము అనుభవిస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నామండి. ये हम अनुभव कर रहे हैं इसलिए हम बता रहे हैं. మనం ఒక స్వీట్ షాప్ కి వెళ్ళినప్పుడు అక్కడ స్వీట్స్ టేస్ట్ చూస్తాం కదండి. अगर हम मिठाई लेने के लिए जाए तो हम रुचि करेंगे, खाएंगे. అలానే మేము కూడా రుచి చూసామండి. इसलिए हमने यीशु मसीह को अनुभव किया है. ఆ యేసు ప్రభు వారు మేము రుచి చూసామండి. ఆయన అద్భుతంగా ఉన్నారు, అద్భుత దేవుడు. यीशु मसीह अद्भुत परमेश्वर है, हम अनुभव किया है. ఆశ్చర్యకరుడని మేము అనుభవించామండి. वो आश्चर्य कार्य करने वाला सिर्फ यीशु मसीह है. అందుకే మేము మీకు చెప్తున్నామండి. इसलिए हम कह रहे हैं, అందుకే మీరు ఒక్కసారి ఆలోచించండి. एक बार सोच लो. పాపుని రక్షించడానికి ఆయన వచ్చారు. Jesus Christ came to this world to save sinners. ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నీ క్షమించబడతాయండి. Through the blood of Jesus Christ, our sins will be forgiven. మనం పాపాలు క్షమించబడితేనే మన పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతాం. If our sins forgiven, then only we can enter into the kingdom of God. యేసు ప్రభువుని నమ్మినట్లయితేనే మనకు పరలోక రాజ్యం లభిస్తుంది. If you believe Jesus Christ, we get eternal life. యేసు ప్రభువుని నమ్మకపోతే నరకంలోకి వెళ్తామండి. If you don't believe Christ, we have to go to hellfire. ఈ లోకంలో కొంచెం మంట మనకు అంటుకుంటేనే మనం తట్టుకోలేం కదా. In this world, if you get a small fire, if you touch with small fire, we trouble a lot. అలాంటిది ఆరని అగ్ని యుగ యుగాలు ఉంటుందండి. And there is a great fire, it will live, it will fire forever and ever and ever and ever. అందుకే చెప్తున్నామండి, యేసయ్యని నమ్ముకోండి. That's why we are requesting you, believe Lord Jesus Christ. మీరు రక్షించబడతారు. You will be saved if you believe Jesus Christ. నరకం నుంచి తప్పించబడతారు. If you believe Jesus Christ, we can escape from the hell. అందుకే చెప్తున్నాం, యేసయ్యని నమ్మండి. That's why we are telling, believe Lord Jesus Christ. ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము ఏదైనా నిర్ణయించుకోగలుగుతాము. When we are on the earth, you have to decide yourself. మీకు నరకం కావాలా, పరలోకం కావాలా అనేది
పరలోకంలో ఉన్నప్పుడే మనం ఆలోచించుకోవాలండి. You want to enter into the kingdom of God, you are to enter into the hellfire. You have to decide yourself right now, my dear brother. అందుకే చెప్తున్నామండి, యేసయ్యను నమ్ముకుంటే మాత్రమే పరలోక రాజ్యానికి చేర్చబడతాం. That's why I am telling, if you believe Jesus Christ, you get eternal life. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఏ పాపి కూడా ప్రవేశించలేరండి. In heaven, no sinful man cannot go to heaven. అందుకే చెప్తున్నాము, పాపం నుంచి రక్షించగలిగేది యేసుప్రభు ఒక్కరే అండి. Only Jesus Christ will forgive your sins so that you can go to heaven. అందుకే చెప్తున్నాము, యేసయ్యను నమ్మండి. That's why I request you to believe Lord Jesus Christ. యేసయ్య మాత్రమే మనకి నిత్య జీవాన్ని ఇవ్వగలుగుతాడు. Only Jesus Christ give you eternal life. ఈ లోకంలో మనం అధిక బలం ఉన్న చేత 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతామేమో. If you have a good energy, you can live for 60, 70, 80 years. తర్వాత మరలా రెండవ మరణం ఉంటుందండి మనకి. And there is a second death, please remember. అది ఏ మానవుడికైనా ఉంటుందండి. Any mankind will get a death. Any man will die one day. నేనైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. You may be die one day, I may be die one day. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, యుగ యుగాలు అనేది ముఖ్యమండి. And please think, after death where we are going. There is a hellfire forever and ever and ever. యేసయ్యను నమ్ముకుంటే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారండి. If you believe Jesus Christ, you will enter into the kingdom of God. అది యేసయ్యను నమ్ముకోకపోతే నరకానికి వెళ్తామండి. If you don't believe Christ, you have to go to hellfire. అందుకే చెప్తున్నామండి, That's why I am telling, యేసయ్యను నమ్మండి, believe Lord Jesus Christ, మీరు రక్షించబడతారు. you will be saved. యుగ యుగాలు నిత్య జీవంలో ఉంటారు. You will live forever and ever and ever with the Lord Jesus Christ. అక్కడ ఏ బాధ ఏ చింత ఉండదండి. And in the heaven, no fire, we'll have a peace and joy in heaven. అందుకే చెప్తున్నాం, యేసయ్యను నమ్మండి. That's why I'm telling, believe Lord Jesus Christ. ఈ లోకంలో మనం ఒక స్వీట్ షాప్ కి వెళ్ళినట్లయితే, If we go to the sweet shop, అక్కడ ఒక స్వీట్ ని రుచి చూసి అది బాగుందంటే మన ఫ్రెండ్స్ కి చెప్తాం కదా. if we eat and we get a taste, we'll tell to our friends that it's very good. అలానే యేసు ప్రభుని మేము అనుభవించామండి. We experience with Lord Jesus Christ. ఆయన గురించి తెలుసుకున్నామండి. We came to know about Jesus Christ. ఆయన పాపాన్ని క్షమించగలిగిన దేవుడు అండి. Only one man as well as God who forgives our sins, that is Jesus Christ. ఆయన ఒక్కడే మానవుడిగా వచ్చాడు. Jesus Christ came as a man. He came alone. ఆయన ఒక్కడే మానవుడిగా వచ్చి కూడా ఏ పాపము చేయలేదు. Jesus Christ himself came alone as a man. He didn't do any sin. అందుకే చెప్తున్నాము, యేసయ్యను నమ్మండి. That's why I request you to believe Lord Jesus Christ. నోటితోనే సృష్టినంతా సృష్టించే మన దేవుడు, అందమైన గగనాన్ని నిర్మించెను ఒక మాటతోనే. ఎన్నెన్నో అద్భుతాలు నోటితోనే చేసెను. గమనించుకో సోదరా, గమనించుకో ఓ సోదరి, కేవలము మానవాళిని చేతితోనే చెక్కెను. గమనించుకో సోదరా, గమనించుకో ఓ సోదరి, కేవలము మానవాళిని చేతితోనే చెక్కెను. సత్యము తెలుసుకొని మార్చుకొని జీవితాన్ని, నేడే సత్యము తెలుసుకొని మార్చుకొని జీవితాన్ని, కల్వరిలో ప్రాణమును అర్పించెను మన ప్రభు యేసు. కల్వరిలో ప్రాణమును
అర్పించెను మన ప్రభు యేసు. ఈ సత్యాన్ని తెలుసుకొని మలచుకొని జీవితాన్ని, ఈ సత్యాన్ని తెలుసుకొని మలచుకొని జీవితాన్ని గమనించుకో సోదరా, గమనించుకో ఓ సోదరి, కేవలము మనవలిని చేతితోనే చెక్కెను. గమనించుకో సోదరా, గమనించుకో ఓ సోదరి, కేవలము మనవలిని